నమస్తే, వెల్కమ్ టు డీఎన్ఎస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ రాష్ట్ర నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఏ పార్టీలో ఉన్న తన మార్పును చూపించి కష్టపడి పనిచేసే నాయకులు కడియాల బుచ్చిబాబు అని వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న చిత్రం. ఘనంగా జరిగిన డి ఛానల్ ఎండీ వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు కార్పొరేటర్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు. వైసీపీ రాష్ట్ర నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేసే నాయకులుగా కడియాల బుచ్చిబాబు తన మార్కు చూపించారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయన నిన్ను నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వైసీపీ రాష్ట్ర నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు భారతీనగర్లోని డి ఛానల్ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని బుచ్చిబాబుతో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైసీపీ శ్రేణులతో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కడియాల బుచ్చిబాబు 1972వ సంవత్సరం నాటి నుంచి మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. గత 5 దశాబ్దాలుగా బుచ్చిబాబుకు దేవినేని కుటుంబంతో విడదీయరాని బంధం ఉందని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేసే నాయకులుగా బుచ్చిబాబు తన మార్క్ చూపించారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. బుచ్చిబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, కొండారెడ్డి, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, వైసీపీ నాయకులు బచ్చు మాధవి, మురళి, యోనం రాజు మరియు పలు డివిజన్ల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే
ఇంత అభిమానం ఈ నాయకుల మధ్య జరుపుకుంటున్న కారణం దేని రాజశేఖర నెహ్రూ గారు. ఆయన 1972 నుంచి కూడా నాకు ఇచ్చిన ప్రాధాన్యత, నన్ను ముందు పెట్టి నడిపించి చేసిన అన్ని కార్యక్రమాల వలన కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనంలో ఉండటం జరుగుతుంది. అదే రకంగా ఆయన చనిపోయినాక వారి అబ్బాయి అవినాష్ గారు కూడా అదే రకంగా ప్రాధాన్యత ఇచ్చి ముందు పెట్టి నడిపిస్తూ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలోపేతం చేసే రకంగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని గెలిపించే రకంగా పనిచేస్తామని చెప్పని మరొకసారి నా కోసం వచ్చిన అందరూ కూడా కృతజ్ఞత చేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా విజయవాడ నగరానికి సంబంధించి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర నాయకులు చల్లారావు గారు, అదేవిధంగా డిప్యూటీ బెల్లం దుర్గ గారు, కార్పొరేటర్స్ కుమారి గారు, రామిరెడ్డి గారు, కొండారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చైతన్య గారు కానివ్వండి, యోనారాజు గారు కానివ్వండి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు వచ్చి ఈరోజు బుచ్చిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 72 నుంచి గల విజయవాడ రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి గల దేవినేని రాజశేఖర నెహ్రూ గారితో ప్రయాణం మొదలై తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు 2004లో 3 స్థానాలుగా ఆ రోజు గెలిపిస్తాం కానివ్వండి, తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉంటూ తూర్పు నియోజకవర్గంలో పార్టీ ఒక బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న బుచ్చిబాబు గారికి తప్పకుండా దేవుడు ఒక ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ నాయకులు మరి ఎప్పుడు కూడా మా వెన్నంటుండి మరి పెద్దలు స్వర్గీయ నెహ్రూ గారి యొక్క సన్నిహితులుగా కాకుండా మాకు ఎప్పుడు కూడా రాజకీయంలో మరి అందరికీ కూడా వెనుదండగా మాకు ఉండే కడియాల బుచ్చిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాకి మరి వారి యొక్క పార్టీ కార్యాలయంలో ఈరోజు అందరం కూడా కార్పొరేటర్స్ కానీ మరి మా యొక్క నాయకులు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా కడియాల బుచ్చిబాబు గారికి ఇలా మరలా పుట్టినరోజు చేసుకుంటూ మరెన్నో పుట్టినరోజు చేసుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇంకా ఆయన నిన్ను నూరేలా ఉంటూ మాకు రాజకీయంలో ఎప్పుడు కూడా వెన్నదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నటకేటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం విడుదల చేశారు. షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ విచ్చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాజేంద్ర ప్రసాద్ ను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభా చెప్పిన కథ నచ్చటంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లుగా చెప్పారు. ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని చెప్పారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హీరో రూపేష్, హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని తెలిపారు. లేడీస్ ట్రైలర్ చిత్రంలో తనతో నటించిన అలనాటి హీరోయిన్ అర్చనతో మరోసారి షష్ఠిపూర్తి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. తల్లి తండ్రి కొడుకు మధ్య సాగే సన్నివేశాలను దర్శకుడు పవన్ ప్రభా చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు. హీరో నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కుమారుడుగా నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందజేశారని, ప్రతి పాట వినసొంపుగా ఉన్నాయని అన్నారు. అలనాటి హీరోయిన్ అర్చన మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తో నటించిన లేడీస్ ట్రైలర్ ఘన విజయం సాధించిందని, మరోసారి ఆ కాంబో రిపీట్ కానుందని, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. దర్శకుడు పవన్ ప్రభా మాట్లాడుతూ తాను మొదటిసారిగా రాజేంద్ర ప్రసాద్ తో షష్ఠిపూర్తి చిత్రం నిర్మించడం జరిగిందని, ఈ చిత్రంను ఎంతో కష్టపడి తీయడం జరిగిందని అన్నారు. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, తెలుగు ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ షష్ఠిపూర్తి చిత్రంలో తన క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని చెప్పారు. గేయ రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ కు ఆ నలుగురు చిత్రానికి తాను రాసిన పాటలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చినట్లుగా తెలిపారు. ఈ చిత్రానికి కూడా గేయ రచయితగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇళయరాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం మరోలేనిదని చెప్పారు. ఒక టైటిల్ తో ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా, ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే, వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను
నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను. ఎవడ షష్టి పూర్తి అంటాడు పెళ్లి చేస్తారో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్ప చచ్చినట్టు షష్టి పూర్తి నాకే షష్టి పూర్తి. ఒక కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడుగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్కి వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ మీ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షన్ అమరావతిలో పెడతాం. నమస్కారాలు. నా క్రూకి నా ప్రేమ, నా నమస్కారాలు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేడీస్ ఫస్ట్, అందుకనే మా ఆకాంక్ష. చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా తనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమాలో చాలా హోమ్లీగా ఉంది, మన ఊరి పిల్లలాగా ఉంది. అది చాలా ముఖ్యం. आकांक्षा आपका प्यार वापस से बड़े स्क्रीन पर खींच लाया मुझे. सो थैंक यू फॉर ऑल द लव. I would like to start with thanking Ramon Garu and Prasad Garu for such lovely words for our film and all of us. Shashti Purti is very very special. बहुत स्पेशल है क्योंकि फैमिली मेरे लिए बहुत इम्पोर्टेंट है and I can say that this is my family. I would just request you all to go and in theater and watch it on big screen because that family essence will make you cry, laugh, smile, fall in love again. And thank you Pawan Garu for giving me this opportunity to play Janaki. Thank you Rupesh Garu for making me a part of this family. Rajendra Prasad Garu, thank you for always being an amazing co-star actor. I have worked with him in Bench Life and I was looking forward to work with him in Shashti Purti. Archana Ma, I have always felt that warmth, that she was like a mother on set and I never missed my mother on the set, so I can say that. I was very emotional to shoot this film because I was missing my father throughout the process of the film. Thank you. Our film is yours now on 30th May. Please do watch it. Very very fortunate to be a part of this team because Ilaiyaraaja sir, Maestro Ilaiyaraaja sir, I have always dreamt to be a part of film where he has given the melodies. And Kiravani Garu, it's like a dream. Totatarani Garu, Charan sir, thank you for being so generous and so nice always. Whenever I met them, whenever I meet them, it's like being a part of a lovely and elaborated family. And now you are a part of our family, so please do watch Shashti Purti. Thank you. అలాంటి కథలు చేయకూడదు, చిన్న కథ చేసుకోవాలి. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉందంటే చిన్న కథ చేయాలి. కానీ మనం మన కల్చర్కి మన ఫ్యామిలీ బాండ్స్ కి సంబంధించిన కథ చేస్తున్నాం షష్టి పూర్తి. ఇలాంటి కథని నేను చిన్న స్కేల్లో చూపించలేను. రాజేంద్ర ప్రసాద్ గారు అయినా కూడా, అర్చనమ్మ గారు అయినా కూడా, టెక్నీషియన్స్ అయినా కూడా ఎందుకు అవసరం అంటే కథకి అది అవసరం. అలాంటి టైటిల్తో మేము వస్తున్నాము, అలాంటి కథతో వస్తున్నప్పుడు అలాంటి టెక్నీషియన్స్ అవసరము, అలాంటి కాస్ట్ అవసరం. సో బడ్జెట్ తప్పకుండా అవుతుంది. కానీ నాకు ఎటువంటి భయం లేదు. ఎంత బడ్జెట్ అయినా, ఎన్ని కోట్లు అయినా కూడా. రేపు సినిమా 30న వచ్చే శుక్రవారం రిలీజ్ ఉంది. నా డబ్బులు 2 రోజులు తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నాను. అండ్ రూపేష్కి రూపీస్ విషయంలో భయం లేదు. నాకు భయం ఒకటే అండి. ఎప్పుడైనా ఒక పని చేస్తున్నా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ రాజేంద్ర ప్రసాద్ సార్తో పాటు టెంపుల్కి వెళ్ళానండి. చాలా పాజిటివ్గా కనిపించింది. ఈరోజు ఇక్కడ నన్ను చూస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆల్మోస్ట్
అందరికీ తెలుసు. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చాలా మంది వెనక పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ దిస్ అష్టపూర్తి అండి, ఎస్పెషల్లీ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే వర్క్ హార్డ్ అండి. తప్పకుండా మీకు ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంత గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన మా రూపేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఈజ్ లైక్ ఒక టీచర్ పర్సనాలిటీ అండి ఆయన. అంటే ఏదైనా కావాలి, ఏదైనా చేయాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ స్టేఫ్ లాగా ఆయన ఒక రిఫరెన్స్ అండి. సో ద సేమ్ వే అర్చన గారు. సో దర్ ఇస్ నో ఆయన సినిమా చూస్తే చాలు మాకున్న అన్ని టెన్షన్లు పోతాయి నేనన్నమాట కాదు. భారతదేశానికి ఒక సంస్కరణ సృష్టించి దేశం అభివృద్ధి పదంలో నడపడానికి ప్రారంభించిన ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనుంటే మాట్లాడే మాటలు కావు. పబ్లిక్ మీటింగ్ లో రాజకీయ నాయకులంటే ఎందరెందరికో ఎన్నెన్నో అభిప్రాయాలు ఉంటాయి, కానీ వాళ్ళు పడే టెన్షన్ అది ఎవరు తీర్చలేంది. నాకు ఎప్పుడైనా ఒక స్ట్రెస్ అంటూ వస్తే, టెన్షన్ వస్తే మీరు ఇంటికి వెళ్ళి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెట్టుకుని ఒక 2 గంటలు చూస్తే నా టెన్షన్ స్ట్రెస్ అంతా కూడా కరిగిపోతుందని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. అలాంటి గొప్ప సినిమాల్లో నటించిన వ్యక్తి మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవాటికి ఆ రోజుకి మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళిపోతాను ఫ్యామిలీ. నేను 9 గంటలకల్లా ప్యాకప్, మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ 4కి రైల్వే స్టేషన్ నడవడం లేకపోతే శాండ్ వాక్ వెళ్ళిపోతాం. ఏదైనా ఒక చక్కటి ఈ రోజున రాసమణి గారిని నేను కూడా యూట్యూబ్ లో చూశాను. ఏదో గోదావరి జిల్లాలో మా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటే నేను ఒక వీడియో చూశాను. మళ్ళీ ఈరోజు చూస్తా ఉన్నాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారితో అంటా ఉన్నా, రాజకీయ ప్రసంగాల్లో ఆయన చూశాను నేను అని చెప్పేసి. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉంటాను. అలాగే చైతన్య ప్రసాద్ గారు, మరి ఆ నలుగురు సినిమా సాంగ్ కానీ లేకపోతే మూవీ రైటర్ అనగానే నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ నలుగురు. నాకు బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నిమ్మకూరు కృష్ణా జిల్లా ముద్దు బిడ్డలు. నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం, మా అదృష్టం. ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఫీల్ అవటానికి ఈ రోజున మరి కొత్త డిజనల్ ఎండి వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమతో వచ్చిన అనుచరులతో కలిసి బుచ్చిబాబుతో కేక్ కట్ చేపించి తమ అభిమానం చాటుకున్నారు. భారతీనగర్ లోని డి ఛానల్ కార్యాలయం నందు ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు ఆయనతో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సన్మానించి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా దేవినేని కుటుంబానికి వెన్నంటి ఉంటూ బెజవాడ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. నమ్మకానికి మారుపేరుగా ఉంటూ దేవినేని కుటుంబానికి ఎంతో సేవ చేశారన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి శాయశక్తులా కష్టపడి పనిచేశారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో బుచ్చిబాబు గారు నిండు 100 ఏళ్లు జీవించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కార్పొరేటర్లు వియ్యపు అమర్నాథ్, తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, కొండారెడ్డి, యోజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరవి చైతన్య తదితరులు ఉన్నారు.
కడియాల బుచ్చిబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు దేవినేని నెహ్రూ గారు 72 నుంచి కూడా ఆయనంటే నడుస్తూ, ఆయనకి వెనకాల నడుస్తూ, ఆయనకు అండదండలుగా ఉంటూ అనేకమైన పోరాటాల్లో స్టూడెంట్స్ ఆర్గనైజర్లో కూడా ఎన్నో సేవలు చేసినటువంటి బుచ్చిబాబు గారు, అలాగే నెహ్రూ గారు చనిపోయిన తర్వాత తనయుడైనటువంటి అవినాష్ గారికి ఎన్నంటే ఉండి ముందుకు నడిపిస్తూ ఈరోజు వరకు కూడా ఆయన వెనకాల నడుస్తున్నటువంటి ఆయన బుచ్చిబాబు గారు పెద్దలు ఎంతో అనుభవంతో అవినాష్ గారికి అన్నీ చెప్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ఆ సాయిబాబుని అలాగే వెంకటేశ్వరని అమ్మవారిని కోరుకుంటూ భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీలో మంచి పదవి ఇచ్చి, ఎందుకంటే పదవి అంటే కాంగ్రెస్ పార్టీలో సిటీ కాంగ్రెస్ చేసినప్పుడు ఎన్నో యుద్ధాలు చేసి 3 నియోజకవర్గాలను ఏకతాటిగా గెలిపించినటువంటి కడియాల బుచ్చిబాబు గారిని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసేటువంటి బుచ్చిబాబు గారు చేసేటువంటి వైఎస్ఆర్ పార్టీలో చేసేటువంటి పోరాటాలను గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో ఆయనకి మంచి పదవిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకి నుండి నూరేళ్ళు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పెద్దలు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ లోకల్ ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ కూడా ముందు పెట్టి వెనకాల నడిపించి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించడానికి కృషి చేసినటువంటి పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి నిండు నూరేళ్ళు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని, అమ్మ కనకదుర్గమ్మను కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. మా అందరికి కూడా ఆయన బ్లెస్సింగ్లు ఉండాలి. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా ఆయన పార్టీలో సేవలు కూడా ఉపయోగించుకుంటామని, ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గం భారతీయ నగర్లో పెద్దలు రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేము కేక్ కట్ చేసి మేము కార్పొరేటర్లు అందరం కూడా పెద్ద శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఇదే విధంగా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరియు కనకదుర్గమ్మ ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఉండాలని, మా తూర్పు నియోజకవర్గంలో మమ్మల్ని ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బుచ్చిబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూజ్యులు బుచ్చిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఏ స్వార్థం లేకుండా ఆయనంటూ వెనకుండి మా అందరిని నడిపిస్తూ మమ్మల్ని బలోపేతాలు ఎక్కించడానికే ఆయన పూనుకున్నట్టుగా రాజకీయ పరంగా కానీ, కుటుంబ పెద్దగా కానీ ఇప్పటికీ కూడా అవినాష్ గారికి అండదండలుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండి ఇట్లాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకున్నాం. రాజకీయ గురువుద్దులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనునిత్యం మమ్మల్ని ముందుండి నడిపించే నాయకులు ఈరోజు కడియాల బుచ్చిబాబు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మరి ముందు రోజుల్లో బుచ్చిబాబు గారు పూర్తి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇంద్రకీలాద్రిపై వెళ్తున్న అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సార్ని కలవడం జరిగిందండి. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి మొదటి విద్యార్థి దశ నుండే ఆయన అడుగుజాడల్లో ఆయన వెన్నంట నడుస్తూ, అలాగే చాలామంది యువతరానికి కూడా అండదండలుగా నిలుస్తూ, పార్టీలో ఉన్న చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడు అవినాష్ గారి వెనక మేము ఇంత ధైర్యంగా నడుస్తున్నామంటే ఇక్కడ మా పెద్దలు బుచ్చిబాబు గారి అండదండలు కూడా మాకు ఎంతో వెనక ఉండటం వల్ల సీనియర్ నాయకులుగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారండి. ఈయన బుచ్చిబాబు గారి నాయకత్వంలో మేమందరూ అవినాష్ గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారికి ఇంత పెద్ద టీం ఏర్పడిందంటే బుచ్చిబాబు గారు వెనక పెద్దలున్న ధైర్యం ఉన్న కారణం కూడా. ఈరోజు సార్ జన్మదినోత్సవం సందర్భంగా ఆఫీస్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం. మా సీనియర్ నాయకులు
అదేవిధంగా కడియాల బుచ్చిబాబు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అదే 5వ డివిజన్ వాసులందరూ కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం సమయంలో సరదాగా ఈతకు వెళ్లిన 15 ఏళ్ల బాలుడు, 11 ఏళ్లు కలిగిన మరో బాలుడు కలిసి భవానీపురం వద్ద గల కృష్ణా నదిలోకి దిగిన కొద్ది సమయానికి కొట్టుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం నదిలో గాలించగా ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గంను శనివారం ప్రముఖ సినీ నటులు ఆది, నాగ అశ్విన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనంతో ఆశీర్వదించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. అగ్నిరివసుజిద్భవ ఆదిత్యాధిపతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఆనందరం వశుం బహువత్తలాభదోషం దీర్ఘాల్ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే యస్నాయినో దేవి దుర్గే దేవి నమోస్తుతే విమానానాం సర్వేషాం కనకదుర్గాంబికా మల్లేశ్వర అనుగ్రహేణ కళారంగాయాం సంగీతరంగాయాం అభివృద్ధి ప్రాప్తి ఆదిశ్రాద్ధం. విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామంటే శనివారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి స్టేషన్ లో విస్తృత తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు. ఫోన్ చేస్తున్న వ్యక్తి తాము పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా చెప్పాడన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్, అనుమానాస్పద ప్లేస్లన్నీ తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. పేలుడు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చేందుకు నూజివీడు కోర్టు నిరాకరించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో శనివారం విచారణ జరగగా తీర్పును ఈ నెల 29కి వాయిదా వేసినట్లుగా న్యాయస్థానం పేర్కొంది. వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పెషల్ సివిల్ కోర్టు జడ్జి నిరాకరించినట్లుగా ఈ మేరకు సమాచారం వెలువడింది. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు.
ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సీఎం చంద్రబాబుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని, మనం వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల ఇవాళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో. అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ఉన్నటువంటి వాటర్ లైన్లకి గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మెగా టౌన్షిప్ రోడ్డు 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేయించడం జరుగుతుంది. అట్లాగే వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతోటి న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ఉన్నటువంటి అక్కడ వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతో వేయించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 13వ డివిజన్లో సుమారుగా 3 కోట్ల రూపాయలతోటి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. వార్తలతో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు పాత్రికేయులకు నిత్య నూతన ఆలోచన శక్తిని అందించే యోగాను జీవన మార్గంగా పాత్రికేయులు ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శాస్త్రి సూచించారు. విశిష్టత కలిగిన యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేలా మీడియా ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా శనివారం విజయవాడ BRTS రోడ్ శారదా కళాశాల వద్ద కలెక్టర్ లక్ష్మీ షా థీమ్ ఆధారిత యోగాభ్యాసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాసోత్సవాల 4వ రోజు థీమ్ యోగా మొదటి రోజున కలెక్టర్ లక్ష్మీ షా జర్నలిస్టులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ షా మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు తమ రోజువారీ వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మానసిక దృఢత్వాన్ని అందించే పాత్రికేయులు తమ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా ఈ నెల 24, 25 తేదీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలను ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే మీడియా జర్నలిస్టులతో ప్రారంభించామన్నారు. మే 25న జేఏసీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, మే 26న పోలీస్, హోంగార్డ్స్, మే 27న వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇలా అన్ని వర్గాల ప్రజా భాగస్వామ్యంతో జూన్ 20 వరకు నిర్వర్తిస్తామని చెప్పారు.
ఈరోజు యోగాంధ్ర 2025లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్లో యోగా శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు జర్నలిస్ట్కి స్పెషల్ థీమ్ యోగాగా అందరు జర్నలిస్ట్ మిత్రుల్ని జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించాలి ఈ సెషన్లో అనుకుంటే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి మంచి అవార్డులను గెలుచుకోండి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ఏఎన్ఎంస్, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్సు, అలాగే లాయర్సు, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుందని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంతిమయాత్ర భవన్ నిర్మాణం జరిగిందని చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలో అంతిమ యాత్రా భవన్ ఆధునీకరణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికుల అభ్యర్థన మేరకు అంతిమ యాత్ర భవన్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ భవనాన్ని వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇప్పుడు మళ్లీ 40 లక్షల నిధులతో భవనాన్ని ఆధునీకరణ పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో వేగం అందుకున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆల్మోస్ట్ దేశంలోనే సౌత్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా అంతిమ యాత్రా భవన్ అంటే ఏదైతే అద్దెకి నివాసం ఉంటా ఉన్నారో సెంటిమెంట్గా ఇంట్లో ఎవరైనా చనిపోతే హౌస్ ఓనర్సు బాడీని ఇంటి దగ్గర తీసుకురానిరు, ఇంటి లోపలికి పర్మిట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకేదో కీడు జరుగుద్దని ఇంటి ఓనర్లు అనుకుంటారు. ఇది భారతీయ సెంటిమెంటు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అటు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇటు వైశ్య సామాజిక వర్గం, ఆచారాలు పాటించే సామాజిక వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకేంటంటే
చనిపోయిన కుటుంబంలోనేమో అంతులేని బాధ. మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర చేసే పరిస్థితుల్లో, పూజ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు వైశ్య నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సత్యనాపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ముత్యాలంపాడు, సత్యనాపురం, దేవీనగర్ ఈ ప్రాంతంలోని ఇక్కడ ఆ రోజు అంతిమ యాత్ర భవన్ సత్యం, శాంతి, ప్రేమ, దయ, ధర్మం, కరుణ, ఆదరణ, మానవ జన్మ మనుగడకు మార్గదర్శకములు. దయగల హృదయమే పవిత్ర దేవాలయం. మానవ సేవే మాధవ సేవ. సేవ అందరూ సొత్తు కాదు. విద్యాలయాలు కడతారు, వైద్యాలయాలు కడతారు, దేవాలయాలు కడతారు. సనాతన హైందవ సాంప్రదాయం ప్రకారం చనిపోయినటువంటి శవాలను భద్రపరచుకోవడానికి ఎక్కడ కూడా ప్లేస్ లేని సందర్భంలో ఆనాడు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాచవరం టౌన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళితే ఒక పేద కుటుంబం రోడ్డును పడి ఏడుస్తుంటే, దేనికమ్మా మీరు ఏడుస్తున్నారంటే మా శవాన్ని కూడా అద్దెదారులు ఇంట్లో పెట్టనట్లేదంటే చెల్లించిపోయినటువంటి ఆనాడు బోండా ఉమామహేశ్వరరావు గారు తన శాసనసభ్యుల నిధుల నుంచి కూడా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ దరిదాపుల్లో కూడా కోస్తా జిల్లాలో ఎక్కడా లేని విధంగా మౌలిక వసతులు కల్పించారు. వైసీపీ నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. భారతీయనగర్లోని కార్యాలయం నందు ఆయనతో కేక్ కట్ చేపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలలో బుచ్చిబాబు లాంటి వారు అరుదుగా ఉంటారని చెప్పారు. గత 5 దశాబ్దాలుగా దేవినేని కుటుంబానికి అండగా ఉన్నారని, నెహ్రూతో పాటు అవినాష్తో కూడా కలిసి పనిచేశారని చెప్పారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు బుచ్చిబాబు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్ర జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారుల అభివృద్ధి ప్రోత్సాహం దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్టుగా క్లబ్ అధ్యక్షుడు కె రామదాస్ తెలిపారు. ఇప్పటికే క్లబ్ స్నూకర్, చెస్, షటిల్, బిలియర్స్ తదితర క్రీడల్లో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా క్లబ్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారుల కోసం క్రికెట్ నేర్చుకునే వారికి వీలుగా జింకానా క్రికెట్ టర్ఫ్ బాక్స్ ను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. విజయవాడ గాంధీనగర్ సీతన్నపేటలోని జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టర్ఫ్ ను క్లబ్ అధ్యక్షులు రామదాస్, సెక్రటరీ అప్పారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అతిథులు కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రామదాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా క్లబ్ ఎంతో చరిత్ర ఉన్న క్లబ్ అన్నారు. తాజాగా క్రికెట్ క్రీడాకారుల కోసం టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లు చెప్పారు. అనంతరం బాక్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా సహకారంతో ఈ క్రికెట్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర జింకానా క్లబ్ చాలా ప్రాచీన సంస్థ అని, ఎన్నో సంవత్సరాలుగా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని పిల్లలు, యువత కోసం శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. సరైన వేదికల లేక యువత, క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను
అధిగమించేందుకు ఈ క్రికెట్ బాక్స్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జింకానా క్లబ్ సభ్యులు వెంకట్రావు, ఆంధ్ర జింకానా కమిటీ మెంబర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళు ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు రామదాస్ కాసరనేని. నేను ఆంధ్ర జింకానా క్లబ్ ప్రెసిడెంట్ని. ఈ క్లబ్ యాక్టివిటీస్ సిటీలో పిల్లలకి ఎక్కడ వేకెంట్ సైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో క్రికెట్కి ఇక్కడ స్పేస్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి క్రికెట్ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ కోర్టు, మెస్డ్ కోర్టు, బాక్స్ కోర్టు ఏర్పాటు చేయటం అయింది. దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విజయవాడలో ఆంధ్ర జింకానా తరపున క్రికెట్ బాక్స్ నిర్వహించడం అయింది. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ వ్యవహారాల్లో ఇంకా ముందుకెళ్దామని ఆలోచనలో ఉన్నాము. చెస్సు, బిలియర్డ్స్, స్నోకరు, ఈ క్యారమ్స్, ఇవన్నీ దీనికి స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ టోర్నమెంట్స్ పెట్టడానికి ముందుకెళ్దామని ప్రయత్నంలో ఉన్నాం ఆంధ్ర జింకానా తరఫున. థ్యాంక్ యూ. మేము ఇక్కడ గాంధీనగర్లో జింకానా క్లబ్ చాలా ఫేమస్ అండి. మా చిన్నప్పటి నుంచి మేము జింకానా క్లబ్లో ఆడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాము. ఇవాళ జింకానా క్లబ్ కమిటీ వారి సహకారంతో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గాంధీనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కోచింగ్ నిమిత్తం కానీ 24 hours ఫెడ్ లైట్స్ కూడా పెట్టున్నాయి. 24 hours ఆడుకునే అవకాశం ఉంది. ఈ క్లబ్ కమిటీ సహకారంతో ఇంకా పక్కన కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నామండి. వాళ్ళ సహకారంతో ఆల్రెడీ ఇక్కడ జింకానా క్లబ్లో బిలియర్డ్స్, స్నూకరు, చెస్, క్యారమ్ బోర్డు అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బాక్స్ క్రికెట్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా బౌలింగ్ మిషన్తో క్రికెట్ కోచింగ్ పిల్లలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. కృష్ణలంక జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు పికెట్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యం హోటల్ సెంటర్ వంతెన దిగువన ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని, ఈ ప్రాంతంలో బ్లింకర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చని అన్నారు. విజయవాడ కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యం హోటల్ సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనేపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం హోటల్ సెంటర్లో జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వేలాది కుటుంబాలు నివసించే కృష్ణలంక ప్రాంతానికి అంబులెన్స్ రావడం కష్టతరంగా మారుతుందన్నారు. బారికేడ్ల వల్ల వంతెన పైనుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తూ ప్రమాదాలు పెరిగాయని, ఇటీవల ఒక కారు బీభత్సం సృష్టించి 3 వాహనాలను ఢీకొట్టిందని గుర్తించారు. బారికేడ్లను తొలగించని పక్షంలో సిపిఎం తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో కృష్ణలంకలో ఉన్నటువంటి సత్యంగా రోటర్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకోసమై దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రిందట హైవే ఏర్పడిన తర్వాత ఆ ఫ్లైఓవర్ మీద బ్యారికేడ్స్ తీపిస్తే, మధ్యలో ఉన్నటువంటివి తీసేస్తే ప్రమాదాలు జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని చెప్పనని ఆనాడు చెప్పాం. చెబితే అట్టకేలకి తీసేశారు. ఆందోళన చేసిన తర్వాత తీసేశారు. తీసేసినటువంటి బ్యారికేడ్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టేటువంటి సందర్భంలో వద్దని చెప్పినా కూడా హైవే మీద నుంచి కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం వెళ్ళి ఎక్కడి నుంచి తిరిగి రావాలా? అంబులెన్స్ రావాలంటే నైట్ టైం ఎక్కడి నుంచి వెళ్ళాలా? భ్రమరాంపురం కానీ కృష్ణలంకలో ఉన్నటువంటి సౌదరిపేట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్స్ వెళ్ళాలన్నా, లేదు ఇతరత్ర ఆరోగ్యరీత్యా వెళ్ళాలి అనన్నా అనారోగ్యం వస్తే ఈ బ్యారికేడ్స్ అడ్డం. ఈ లోపు మనిషే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి బ్యారికేడ్స్ ఉన్నాయిగా, బ్యారికేడ్స్ మీరు పెడతా ఉన్నారుగా, బ్యారికేడ్స్ పెట్టేటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. పట్ట పగలో పైనుంచి వచ్చేటువంటి దాని వేగ నియంత్రణ అనేది లేకపోయేసరికి మొత్తం ఒక కారు వచ్చి మొత్తం 3 కార్లని ధ్వంసం చేసింది. శ్రీలంకలో దాదాపుగా 25,000 కుటుంబాలు నివాసం ఉండేటువంటి ప్రాంతానికి
కృష్ణలంక నుంచి రోజువారీ పనులు చేసుకోవడానికి నగరంలోకి వెళ్ళడానికి ఉండేటువంటి ఏకైక దారి సబ్వేగా ఉంది. ఈ రోజున హైవే మీద బారికేడ్లు మూసివేసి ఇటు నుంచి జనం అటు వెళ్లకుండా, అటు నుంచి జనం ఇటు రాకుండా రద్దీ పెంచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. గతంలో హైవే ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్థానిక ప్రజల కోరిక మేరకు, పోరాటాల మేరకు బారికేడ్లు తొలగిస్తేనే ఇక్కడ ప్రజలకి అవకాశం ఉంటుంది అటు నుంచి ఇటు నుంచి అటు రావడానికి అని చెప్పేసి ఆ రోజున 6-7 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ విశాఖ ఉక్కును కాపాడుతామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి నేడు అధికారం వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడంలో విఫలమైందని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాపిటల్ మైన్స్ ను కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ను నష్టాల బాట పట్టిస్తుందని వెల్లడించారు. విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్పై వ్యవహరిస్తున్న శైలిని నిరసించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ కేంద్రంతో చేతులు కలిపి ప్రైవేటీకరణ చేసేందుకు స్టీల్ ప్లాంట్ ను నష్టాల బాట పట్టిస్తున్నారు. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని, లేకుంటే ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాలని హెచ్చరించారు. ఈరోజు విజయవాడ నగరంలో విశాఖ స్టీల్ కార్మికులకి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 20వ తారీఖు నుంచి 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ సమ్మెలో ఉన్నారు. ఇప్పటికీ 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అంతేకాకుండా ఇంకా కొన్ని వేల మందిని తొలగించడానికి ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఇది అన్యాయం అని అడిగినందుకు వాళ్ళ మీద పోలీసు నిర్బంధం ప్రయోగించడమే కాదు, అక్రమ కేసులు పెట్టి వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు మే 20వ తారీఖున వాళ్ళు ఒకరోజు సమ్మె అనేటటువంటి చేశారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడదు. మేము ఈరోజు అడుగుతున్నాం, వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారా? వాళ్ళకి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా జీతాలు లేవు. ఆ జీతాలు ఇవ్వమంటున్నారు. మమ్మల్ని అన్యాయంగా తీసేయొద్దని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళని తీసేయటం ద్వారా ఇప్పుడు ఉత్పత్తి కుంటుపడింది. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి గత సంవత్సర కాలంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా డ్రామా ఆడుతోంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విశాఖ కార్మికులు అందరు కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఎందుకయ్యా నేను చూసుకుంటా అన్నాడు. ఆయన ఏం చూసుకుంటాడో ఏం అర్థం కాలే. ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు మిట్టల్ ఫ్యాక్టరీకి గనులు అడిగాడు తప్ప విశాఖ ఫ్యాక్టరీకి అడగడానికి ఆయనకు నోరు రాలే. అదేవిధంగా ఈరోజు అక్కడ 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 1,400 మందిని విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇంతమందిని తొలగిస్తామంటే ఆయన ఏం చూసుకున్నట్టు లెక్క. కాబట్టి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అందరం కలిసి ఇక్కడ విజయవాడలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. సర్వజీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గామాత కొలువై ఉందని విశ్వజనని భక్తజన సంఘం సభ్యులు మేజర్ కోత సుబ్రహ్మణ్య శాస్త్రి వెల్లడించారు. శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించడం ద్వారా విశ్వం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని స్పష్టం చేశారు. విశ్వజనని భక్తి జన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ, అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చన్నారు. విశ్వజనని భక్తి జన్మ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఘంటసాల సంగీత కళాశాలలో క్లాసికల్ డాన్స్ భక్తి గీతాలాపనల పోటీలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరవుతారని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. డాక్టర్ సురేష్ కుమార్, ఇది యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ శ్రీ దుర్గా ఈ సంస్థని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులందరినీ ఒక తాటి మీదకి తేవటానికి
ఒక సంస్థగా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు కొనసాగించుకోవటానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదివారం సాయంత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, ప్రభుత్వం వారి ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో దీని ఇనాగరేషన్ అంటే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా బోండా ఉమా గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగండి సత్యం గారు వస్తున్నారు. దీంతో ఇక్కడ అమ్మవారి మహిమల్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం. ఇంకా మరి ముఖ్యంగా అమ్మవారి భక్తులందరూ ఒక చోట చేరి అమ్మవారికి మహిమ చేకూర్చాలని ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం క్లాసికల్ డ్యాన్సు, అమ్మవారి భక్తి పాటలు వీటి మీద పోటీలు జరుగుతాయి. ప్రాచారమైన ఈ సమస్త విషయం ప్రధానంగా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అది స్థూల సూక్ష్మ శరీరాలు, మాస్ అండ్ ఎనర్జీ అంటారు. మాస్ భౌతికమైనటువంటిది, ఈ ఎనర్జీ అనేటువంటిది శక్తి. ఈ మొత్తం ప్రపంచంలో ప్రధానమైనటువంటిది శక్తి. ఆ శక్తే దుర్గాదేవి. దుర్గా అంటే జయించడానికి వీలైనటువంటి మహత్తరమైన శక్తి. ఆ మహత్తరమైన శక్తి యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళని ఏకం చేసి ఈ శక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ శక్తి యొక్క ఆరాధన మొత్తం ప్రపంచం అంతా చేయాలి. కేవలం భౌతికమైనటువంటిది కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది, తర్వాత మానసికమైన ఆ శక్తి ప్రపంచంలో ప్రతివాడికి తెలియాలి. నిజంగా మనలో మన భౌతిక శరీరం అది స్థూలమైతే లోపల ఉండేటువంటి ఆ ప్రాణం అమ్మవారు. పురాతన యోగా వైద్య విధానాన్ని నూతన పద్ధతిలో అమలు చేయటమే ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ విధానమని యోగా శక్తి సాధన సమితి డాక్టర్ మాకాల సత్యనారాయణ పేర్కొన్నారు. దేహంలో కుడివైపు 500 శక్తి కేంద్రాలు, ఎడమవైపు 500 శక్తి కేంద్రాలు ఉంటాయని చెప్పారు. శక్తి కేంద్రాలను చైతన్యవంతం చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా శక్తి సాధన సమితి డాక్టర్ మాకల సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మానవ జీవితంలో యోగా ఆవశ్యకతను వివరించారు. సందర్భంగా మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ నేటి ప్రధాని మోదీ కూడా యోగాకు ఉన్న ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. అందుకోసం దేశంలో యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మా యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ, మా అనుబంధ సంస్థ ఆస్పా భారత్ జాతీయ కార్యవర్గ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం కొరకు యోగాంధ్ర పథకాన్ని తీర్మానించి అతి త్వరగా ప్రజలకు చేరువయ్యేలాగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే 2025 జూన్ 21 తారీఖున విశ్వ యోగ గురు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆంధ్రుల అదృష్టం. ఎందుకంటే ప్రజల్లో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, సర్జరీలు, మానవ అవయవాల మార్పిళ్ళు, అర్ధంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాల్వ్ చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా. విజయవాడ పెన్ సర్కిల్లోని ఒక భవనంలో శనివారం ఉదయం జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో 3 మరణించారు. ఒకరిని కాపాడే క్రమంలో మరో 2 మరణించినట్లుగా సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో దంపతులతో పాటు ఇంటికొచ్చిన బంధువులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన సమాచారం తెలిసిన వెంటనే విద్యుత్, అగ్ని, పోలీస్ శాఖల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
మృతులు సలాది ప్రసాద్, హేమవాణి ముత్యాలవల్లిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. ప్రమాద కారణాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ రాష్ట్ర నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఏ పార్టీలో ఉన్న తన మార్పును చూపించి కష్టపడి పనిచేసే నాయకులు కడియాల బుచ్చిబాబు అని వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న చిత్రం. ఘనంగా జరిగిన డి ఛానల్ ఎండీ వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు కార్పొరేటర్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.